హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. రైతులకు సంబంధించి రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవలో పథకంలో భాగంగా పిఎం కిసాన్ ద్వారా ఏటా రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలను అయితే జమ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ 2,000 రూపాయలను గతంలో మోడీ గారు రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడతలో భాగంగా అక్టోబర్ 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మరోసారి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ అక్టోబర్ 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నేరుగా రైతుల ఖాతాల్లో అయితే 2,000 రూపాయలను జమ చేస్తున్నట్లు మనకి సమాచారాన్ని అయితే అందించారు. దీనికి గాను ఇప్పటికే ఆల్రెడీ గతంలో ఎవరికైతే ఈ యొక్క డబ్బులు జమ అయి ఉన్నాయో వారికి మరలా కూడా జమ అవుతాయి. ఇంతకుముందు ఎవరికైతే జమ కాకుండా ఉన్నాయో వారైతే రైతులు ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. అదేవిధంగా వారికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తిగా అప్డేట్ అయిందో లేదో మీరు తప్పకుండా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇవి కానీ చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతాయి. దీని గురించి మీకు అవగాహన కానీ ఉన్నట్లయితే దీన్ని ఎలా కేవైసీ చేసుకోవాలి అనేటటువంటి వివరాలను సపరేట్గా వీడియోలో చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అందిస్తాను. మీరు దాని ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు కానీ అవగాహన కానీ లేనట్లయితే మీ దగ్గరలోని గ్రామ సచివాలయాన్ని కానీ లేదా మీ సేవ కానీ లేదంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరైతే మీ యొక్క ఈకేవైసీని అప్డేట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీ యొక్క ఆధార్ కార్డు అనేది కరెక్ట్గా లింక్ అయిందా లేదా అనేటటువంటి విషయాలను మీరు మరొకసారి వెరిఫై కానీ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మీకైతే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి. ఎవరికైతే గతంలో డబ్బులు పడలేదో గతంలో పడని డబ్బులు కూడా ఒక్కసారిగా మొత్తం అయితే మీ ఖాతాల్లో జమ అవడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి మీరు యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా టైం ఉంది కాబట్టి మీరైతే ఇవి ముందుగా చెక్ చేసుకోవాలి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.